your name, good name? Khalifa Maktoum. Khalifa Maktoum. Me free. ఓకే కింగ్ జాయిద్ ఆయన దగ్గర ఉన్న ఒక క్యామిల్ జాతికి సంబంధించింది దాని యొక్క పిల్లలు మాట ఇవన్నీ ఒక్కొక్క రేసింగ్ లో 2 మిలియన్లు బెట్టింగ్ పెడతారు అలాంటిది రెండు నెగ్గిందండి 4 మిలియన్ నెగ్గిందండి اشتري بعدين كمل ريس 3 كار بعدين تيك فور مي ఓకే బ్రీడింగ్ లాస్ట్ ఇయర్ 1000 క్యామెల్ బ్రీడింగ్ చేశారండి. అసలు ఈ క్యామెల్స్ ఏంటి, రేసింగ్ ఏంటి, 2 మిలియన్ 4 మిలియన్ దిరమ్స్ గెలవడం ఏంటి చూసేద్దాం రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనలో తెలుగమ్మ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎప్పుడూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒంటెలు, అది కూడా ఏంటంటే కింగ్స్ ఒంటెలు అండి, మామూలు విషయం కాదు అసలు. సో ఆ ఒంటెలు ఎలా ఉంటాయి ఏంటని చూపించడంతో పాటు దాని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తానండి. సో క్యామిల్ ఫామ్కి అయితే మేము ఒక 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. అది కూడా ఎవరి కార్లో వాళ్ళే వెళ్ళిపోయామన్నమాట. చూడండి, ఇక్కడ క్యామిల్ ఫార్మింగ్ అంటే చాలా ఓపెన్గా వాటికి ఎయిర్ కానీ లేదు అనుకుంటే క్లైమేట్ కండిషన్స్ అన్నీ సెట్ అయ్యేటట్టు చాలా ఓపెన్గా అయితే ఈ ఫామ్ అరేంజ్ చేసుకున్నారన్నమాట. మా లక్ ఏంటంటే ఈ ఫామ్ని రన్ చేస్తే ఓనర్ అయితే ఇక్కడే ఉన్నారన్నమాట మేము వెళ్ళే టైంకి. సో మాకైతే చాలా లక్కీగా, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. దీని ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ అయితే ఈ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇది అరబిక్లో ఉంది అండ్ మేమైతే గేట్ లోపలికి వచ్చేసాం అన్నమాట. రావడంతోనే ఆయన ఎవరైతే యజమాని ఉన్నారో ఆయనైతే మాకు కనిపించారు. ఈయనేనండి, ఈయన పేరైతే ఖలీఫ్ అముక్తం అండి. సో డీటెయిల్స్ అన్నీ, చరిత్ర మొత్తం కూడా చాలా నీట్గా, చాలా క్లియర్గా, చాలా హ్యాపీగా అయితే చెప్పారన్నమాట. నాకు ఎలాగో అరబిక్ రాదు కదా, సో అందుకని ప్రవీణ్ అన్నయ్య గారు నాకైతే హెల్ప్ చేశారన్నమాట. ఆ అరబిక్ అంతా కూడా మళ్ళీ తెలుగులో నాకు అర్థమయ్యేలాగా ట్రాన్స్లేట్ చేసి చెప్పారు. నేను మీ అందరికీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్నవి రాజుగారు ఒంటెల్లో కొన్ని అయితే, రాజుగారు ఒంటెలకు సంబంధించిన పిల్లలైతే కొన్ని ఉన్నాయండి. వాటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన పేర్లు కూడా ఉన్నాయన్నమాట. సో పేర్లు కూడా చాలా అందంగా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా పాష్గా కూడా అనిపించాయి అన్నమాట. ఒకదాని పేరు సరాబ్, గాజీ, షహీన్, ఆషాబాబీ, ఆల్ హస్మీ, జాఫర్, అజూద్, ఆల్ ముత్తైదీ అని చెప్పేసి ఇలా రకరకాల పేర్లు అయితే ఆయన చెప్పారన్నమాట. మీరు నమ్మరు, ఇక్కడున్న ప్రతి ఒక్క ఒంటికి కూడా రికార్డు ఉందండి. నిజంగా దుబాయ్లో కానీ జీసీసీ కంట్రీలో ఎక్కడైనా సరే ఈ క్యామిల్ రేసింగ్ జరిగినప్పుడు ఇవి కూడా వెళ్తూ ఉంటాయన్నమాట కంట్రీ తరపున. ఇక్కడున్న ఒక్కొక్క ఒంటె రికార్డ్ చెప్తే నేనైతే చాలా షాక్ అయిపోయాము. అక్కడున్న మేమందరం కూడా షాక్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క ఒంటికి వచ్చేసి 2 మిలియన్ దిరమ్స్, 4 మిలియన్ దిరమ్స్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. 2 మిలియన్ దిరమ్స్ అంటే ఎంత ఉంటుంది ఇండియన్ రూపీస్లో అని చెప్పేసి కన్వర్ట్ చేసి చూస్తే అక్షరాల 4,68,11,940 ఇండియన్ రూపీస్ వచ్చిందండి. ఇంకా మా నోట్ అంట మాటలు అయితే లేవు మాట. ఎందుకంటే క్యామిల్స్ ఎడార్లో తిరుగుతాయి, లేదు అనుకుంటే పరుగు పెడతాయి, కొంచెం నెమ్మదిగా అయినా సరే బీచ్ పక్కన రేసింగ్స్ జరుగుతాయి, అంతవరకే తెలుసు మాకు ఇప్పటి వరకు కూడా. కానీ వీటిని ఒక ప్రెస్టీజియస్ రేసింగ్లో పార్టిసిపేట్ చేయిస్తారని చెప్పేసి, అది కూడా కంట్రీ ప్రైడ్కి వీళ్ళు చూపిస్తారని చెప్పేసి అస్సలు అనుకోలేదు మాట. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈయన మొబైల్లో ఉన్నవి కూడా మాకు కొన్ని చూపించారు. సౌదీ అరేబియాలో వచ్చేసరికి ఈ క్యామెల్ రేసింగ్ అనేది చాలా ఫేమస్ అండి. అండ్ నెక్స్ట్ దుబాయ్ మాట, ఎక్కువ రేసింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి వరల్డ్ ఫేమస్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ జీసీసీ కంట్రీలో కూడా ఎవ్రీ ఇయర్ కూడా క్యామిల్ రేసింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. దీనిలో కూడా కేటగిరీస్ ఉంటాయండి. క్యామిల్ బ్యూటీ కాంటెస్ట్ అని, మిల్క్ కాంటెస్ట్ అని, అదా కాంటెస్ట్ అని, ఇలా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. దీనిలో కేటగిరీస్ ఇవి. ఈ కంట్రీకి, ఒమన్ కంట్రీకి వచ్చేసి 2024-25 సీజన్ అక్టోబర్ 4th అయితే జరిగింది. దానిలో అయితే ఒక 4 ఈవెంట్స్ అయితే కండక్ట్ చేశారన్నమాట. క్యామిల్ రేసింగ్ అంటే మామూలుగా లేదండి, ఎందుకంటే వీటికి క్యాష్ ప్రైజ్ అమౌంట్తో పాటు కొత్త కార్స్ కూడా పెడుతూ ఉంటారన్నమాట. లైక్ మనం ఏవైనా లక్కీ డ్రా విన్ అయినప్పుడు కార్స్ పెడుతూ ఉంటారు కదా, సో అలా అనమాట. ఇలా ఇక్కడ ఉన్న క్యామిల్కి ఒక్కొక్కటి కూడా 2-3 కార్లు విన్ అయిన చరిత్ర అయితే ఉందండి.
మేము అలా వింటూ ఉంటే ఇక్కడ ఖలీఫ్ గారు మాత్రం ప్రతి ఒక్క క్యామెల్ దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళి వాటి గురించి వాటికున్న చరిత్ర గురించి రికార్డ్ గురించి చెప్తూ వచ్చారన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ అవి కొన్ని గాయపడిన క్యామెల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటికి ఆపరేషన్ అది చేయించి ఇంకా ఎక్కువ రేసింగ్లో పార్టిసిపేట్ చేయిస్తే ఆ కాళ్ళు అనేవి విరిగిపోతాయంట అండి. అందుకని చెప్పేసి రేసింగ్ అయిపోయిన తర్వాత కూడా వాటి రిమైనింగ్ లైఫ్ని బ్రీడింగ్ కోసం అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఖలీఫ్ గారు మాతో షేర్ చేసుకున్నారండి. కింగ్ జాయిద్ ఎవరైతే ఉన్నారో ఈయన దగ్గర 2 మిలియన్ దిరమ్స్ పెట్టి క్యామెల్ని కొన్నారంటండి. కొన్న తర్వాత అది రేసింగ్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన తర్వాత దానికి కొంచెం దెబ్బ తగిలిందని చెప్పేసి దాన్ని ఇంక మళ్ళీ ఆ దెబ్బ తగిలినప్పటికీ కూడా మధ్యలోని ఆ రేస్ అయితే విన్ అయిందంటండి కార్స్ పైన. సో దాన్ని విన్ అయిన తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేయించకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్రీడింగ్ కోసమని మళ్ళీ ఆయనకే తిరిగి ఇచ్చేసారంటండి. అంత మంచి పని చేశారు. ఎవరైనా 2 మిలియన్ దిరమ్స్ పెట్టిన తర్వాత ఏదైనా వదులుకుంటారా అండి? కానీ కింగ్ జాయిద్ గారు అయితే ఈయనకి మళ్ళీ తిరిగి క్యామెల్ని ఇచ్చేసారంటండి. చాలా గ్రేట్ కదండి. ఇలా ఒంటెలు ప్రతి ఒక్క దాని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ఒక్కొక్క ఇన్సిడెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో ఎవరైనా సోహార్లో చుట్టుప్రక్కల ఉన్నట్లయితే మస్కట్ నుంచి కానీ మీరు వచ్చి హ్యాపీగా ఈ కింగ్స్ క్యామెల్స్ అయితే మీరు విజిట్ చేసి చూడొచ్చు. వచ్చే ముందు ఇక్కడ బోర్డు ఉంది కదండి, ఆ బోర్డులో నంబర్ అయితే ఉంది. మీరు వచ్చి విజిట్ చేసి చూడొచ్చు అన్నమాట ఇవన్నీని. ఎవరైనా చుట్టుప్రక్కల ఫలజ్ సోహార్ చుట్టుప్రక్కల ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా స్పెషల్ అయిన ఒంటెలు కదా ఇవి. ఈ లొకేషన్ వచ్చేసి ఎయిర్పోర్ట్ రోడ్లో ఉంటుందండి. ఈ ఖలీఫ్ గారు అసలు నిజంగానే ఒక సెలబ్రిటీ అని చెప్పాలి. ఎందుకంటే కింగ్స్ ఒంటెలు ఈయన దగ్గర పెరుగుతున్నాయంటే మాటలు కాదు. దాంతోపాటు ఇక్కడ ఫలజ్ కానీ సోహార్ కానీ నెక్స్ట్ ఏదైతే ఉందో అవి ఆ బిల్డింగ్స్కి సంబంధించిన యజమాని వచ్చేసి ఈయన ఫాదర్ అంటండి. అలాగే ధనూబ్ అని చెప్పేసి చాలా చాలా ఫేమస్ మాట. ఆ షోరూమ్ బిల్డింగ్ కూడా వచ్చేసి ఈయన బ్రదర్దంట. సో చాలా గ్రేట్ అనిపించింది మాట. నేను ముందు ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ ఉన్న ఒక్కొక్క ఒంటెకి ఒక్కొక్క పేరు ఉందని చెప్పేసి. ఇవి మాకు చూడ్డానికైతే అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి, కాకపోతే ఆయనకైతే గుర్తుంటుంది కదా. సో ఒక్కొక్క పేరు చెప్తూ వాటి దగ్గరికి తీసుకువెళ్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ కనిపించే ఒంటె ఉంది కదండి, నేను చెప్పాను కదా దీనికి కాలు విరిగిపోయింది అని చెప్పేసి. కింగ్ 2 మిలియన్ దిరమ్స్ విన్ అయిన తర్వాత ఆ ప్రైజ్ మనీ ఆయన తీసుకుని మళ్ళీ దీన్నైతే ఈయనకి తిరిగి ఇచ్చేసారంట. ఈయన దగ్గరే కొని మళ్ళీ ఈయనకి తిరిగి ఇచ్చేసారంట. ప్రజెంట్ అయితే ఇది బ్రీడింగ్ కోసం మాత్రమే వాడుతున్నారంట అండి. దీని కాలు ఆల్రెడీ విరిగిపోతే దీనికి ఆపరేషన్స్ అవి చేశారంట. అదే చూపిస్తున్నారు చూడండి. మీకు కొంచెం లైట్గా అక్కడ అచ్చులు అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది చాలా మంచిది అనుకుంటా అండి. మేము దగ్గరికి వెళ్ళినా కూడా ఏమీ అనట్లేదు మాట. ఆపరేషన్ ఎలా జరిగింది, ఆ విరిగిపోవడం ఏంటి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారన్నమాట. అది దెబ్బలు ఏంటంటే మరి ఆయన చెప్పడం బట్టి ఆ కార్ రేస్ లో తగిలిన దెబ్బలు బయటకు వచ్చిన తర్వాత అది అలాగే దెబ్బలతో నెగ్గిందంట. నెగ్గిన తర్వాత దాన్ని ఇంకా కార్ ఆ రేస్ నుంచి బయట తీసుకొచ్చేసారు. లెగ్ నో ఎంట్రీ. అంత స్పీడ్ గా పరిగెడితే కట్ అయిపోతుంది అంట. అప్పుడు ఇది ఓన్లీ క్రాసింగ్ బ్రీడింగ్ మాత్రం వాడుతున్నారు. ఓకే, రేసింగ్ నుంచి తప్పుకుని. ఓకే, బట్ దిస్ ఇస్ గుడ్ బాబా ఫాదర్ మదర్. దిస్ ఇస్ బ్రదర్ ఫర్ హూ? దిస్ ఇస్ two brother يوني الشيخ محمد بن زايد يشتري 2 مليون brother. ఇక్కడ ఖలీఫ్ గారు ఏం చెప్తున్నారంటే ఈ ఒంటెకి సంబంధించిన ఫ్యామిలీ గురించి అయితే చెప్తున్నారండి. ఒక మదర్ 2 బ్రదర్స్ ఉన్నారంటే ఈ ఒంటెకి. అవి కింగ్ జాయిద్ గారి దగ్గరే ఉన్నాయంట. సో ఈ ఒంట అయితే ఈయన దగ్గర ఉన్నదంట. సో ఆ విషయాన్నే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో అవి చాలా మంచివి, అవి కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి దాని ఫ్యామిలీ కోసం చెప్తున్నారు.
సో అదనమాట సంగతి. ఇక్కడ చూడండి ఈ ఒంటె ఎట్లా చూస్తుందో. సో ఇక్కడ ఖలీఫ్ గారు మళ్ళీ ఏం చెప్తున్నారంటేనండి, ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ ఈయన దగ్గరికి ఈ ఒంటెల కోసం అని చెప్పేసి బ్రీడింగ్ కోసం వస్తూ ఉంటారంట. చాలామంది కంట్రీకి, ఈ ఒమాన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యామెల్స్ని తీసుకుని ఇక్కడికి వస్తారంట. అయితే అది డైరెక్ట్గా బ్రీడింగ్ అనేది చేయరంట. తీసుకొచ్చిన ఒంటెల్ని టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ అన్నీ చేసినాక వాటికి ఎలాంటి వైరస్ కానీ ఏమీ లేదు అని తెలిసిన తర్వాత, హెల్తీగా ఉంది అని అన్న తర్వాతే బ్రీడింగ్కి అయితే ఇస్తారంటండి. సో ఆ విషయాన్నే ఈయన మాకు చెప్తున్నారన్నమాట. అలా లాస్ట్ ఇయర్ ఈయన ఒంటెల దగ్గరికి ఇంచుమించుగా ఒమాన్ కంట్రీ నుండి 1000 క్యామెల్స్ అయితే వచ్చాయంటండి. సో 1000 క్యామెల్స్ కూడా బ్రీడింగ్ అయితే ఇచ్చారంట. సో చాలా గ్రేట్ కదండి. Here, this is cool Astar. 1,000 for coming for Oman. 1,000 coming. బ్రీడింగ్ లాస్ట్ ఇయర్ 1000 క్యామెల్ బ్రీడింగ్ చేశారండి. 1,000 for me. And take outside them. This is what inside బ్లడ్ blood. Go outside and hold the machine inside. Which see okay, but not okay. Mafi టెస్ట్ చేసి test. టెస్ట్ చేసి బ్రీడింగ్ చేశారంట. అలా 1000 క్యామెల్. Maybe not okay. Khalas. Outside. ఓకే. సో ఇక్కడ అయిపోయినాక ఇవానాన్ని చూసి జోక్ చేస్తున్నారన్నమాట. ఒమానీ ఫేస్లా ఉంది అని చెప్పేసి మీ పాప. సో అలా జోక్ వేసినాక మమ్మల్ని అందరినీ కూడా మంచిగా పలకరించి తర్వాత ఆయన అంటున్నారు, రండి డిన్నర్ చేద్దరు కానీ అని చెప్పేసి ఇన్వైట్ చేశారన్నమాట. సో ఏం పర్వాలేదు రండి తీసుకెళ్తాను నేను అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరాలి అనుకుంటున్నామండి. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ ఈవినింగ్ అయిపోయింది మాట. ఇంచుమించు 6:30 దాటేసింది అప్పటికే. సో లైట్ కూడా చూడండి పోయింది, చాలా డల్ అయిపోయింది. నేను బ్రైట్నెస్ యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అయినా కూడా వీడియో చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. నాకు సపోర్ట్గా ఎప్పుడూ ఉండాలనుకుంటే మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. సో మీ సపోర్ట్ నాకైతే చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఒంటి దగ్గర దాని రికార్డ్, దాని పేరు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎన్ని రేసింగ్లో పార్టిసిపేట్ చేసింది, దాని ప్రైజ్ మనీ ఎంత అనేది కూడా ఇక్కడ అరబిక్లో దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క షెడ్ దగ్గర, ప్రతి ఒక్క ఒంటి దగ్గర ఉందిమాట. సో కొంచెం దూరంలోనే ఇక్కడ షీప్, మళ్ళీ గోట్స్ అనేవి ఫామ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి కూడా మేము వెళ్ళాము, కానీ కొంచెం చీకటి పడిపోయినట్టు వాతావరణం అయిపోయింది అన్నమాట. లాస్ట్లో ఖలీఫ్ గారు వచ్చేసి ఆ రేసింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి, ఎంత ఫాస్ట్గా రన్ చేస్తాయి అని చెప్పేసి చూపించారన్నమాట. చూడండి, నేను మీకు వీడియోలో కూడా క్లిప్పింగ్ పెట్టాను అనమాట. ఎంత ఫాస్ట్గా రన్ చేస్తున్నాయి చూడండి రేసింగ్. సో మీరు ఈ వీడియోలో చూసినట్లయితే క్యామెల్ అక్కడ రేసింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, దాంతోపాటు పక్కన వీటిని మానిటర్ చేయడానికి పక్క ట్రాక్లో కార్స్ కూడా ఉన్నాయి చూడండి. నేనైతే నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారో అండి, ఈ రేస్ని చూడడానికి వచ్చిన వాళ్ళు, రేస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. లాస్ట్గా అయితే మేము ఇంకా వెళ్ళిపోవాలి అనుకున్నాము. ఖలీఫ్ గారు కూడా మాకు బాయ్ చెప్పేస్తున్నారన్నమాట, వెళ్ళిపోతాము అని చెప్పేసి. అప్పుడే చెప్పాను కదా, ఇన్వైట్ చేస్తున్నారు రండి తిందురు కానీ అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళైతే మర్యాదలు అనేవి అసలు చాలా అంటే చాలా బాగా ఇన్వైట్ చేస్తారండి, చాలా బాగా మర్యాద చేస్తారన్నమాట. సో ఎవరినైనా చాలా ఆప్యాయంగా చూస్తారు. వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద అని అట్లా ఏమి ఉండదు. సో చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి ఈ క్యామెల్కి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టారు చూడండి. సో ఇలా ప్రతి ఒక్క క్యామెల్కి దాని షెడ్, దాని డీటెయిల్స్, దానికి వాటర్, ఫుడ్ అన్నీ కూడా దానికి సెపరేట్గా ఉన్నాయన్నమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆఖరికి మేము లాస్ట్కి అయితే బయటకు వచ్చేసాం అన్నమాట, గేట్ బయటకు వచ్చేసాం. అదే నేను చూపిస్తున్నాను ఆ ఫామ్ అంతా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి మరొకసారి. సో కొంచెం దూరంలోనే ఇలా గుడారాల్లో వేసుకున్నారన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇక్కడ గోట్స్ కానీ షీప్స్ కానీ అలా పెంచుతూ ఉంటారు క్యామిల్స్, వాళ్ళకి ఇవన్నీ వేసి ఉంచుతారన్నమాట. వీటిని కాపలా ఉంచడానికి సొమాలియన్, లేదంటే వేరే వాళ్ళు ఒమానీస్ కానీ, లేదంటే బంగ్లాదేశీలు కానీ, అలా వేరే వేరే కంట్రీ వాళ్ళని వీటికి కాపలాగా పెడుతూ ఉంటారు అన్నమాట. చూడండి ఈ మందలో ఎన్ని ఉన్నాయో చూడండి,
అసలు ఇవన్నీ ఇలా చూస్తే అలా పారిపోతున్నాయి అన్నమాట. నైట్ అయిపోయింది కదా, అందుకని ఈవినింగ్ ఇంచుమించు నైట్ అవ్వొస్తుంది కదా, సో అందుకని చెప్పేసి వాటి షెడ్స్కి అయితే పంపించడానికి చూస్తున్నారు. అవేమో మమ్మల్ని చూసి పారిపోతూ ఉన్నాయన్నమాట. ఈ గోట్స్ అన్నీ చాలా చాలా అందంగా ఉన్నాయండి, చిన్న పిల్లలతో సహా ఉన్నాయన్నమాట. సో పెద్దవి, వీటి కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత పెద్దవో. మన గోట్స్కి, ఇక్కడ ఉన్న గోట్స్కి చాలా వ్యత్యాసం అయితే ఉంది మాట. సో అవి లుక్లో కానీ వాటి శరీరంలో కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి చూడండి, దీని కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇవన్నీ పారిపోతున్నాయి, ఒక చిన్న మాట మాట్లాడినా సరే దూరం దూరంగా పారిపోతున్నాయి. సో వీటి కాపలా ఉండే వాళ్ళ ఇళ్ళు అయితే కొంచెం దూరంలో, అవి చూడండి షెడ్స్లా ఉన్నాయి కదా, వాళ్ళకైతే అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసి వీళ్ళ ఓనర్స్ అయితే డైలీ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట, చూసుకుంటూ ఉంటారు. మిగతా అన్నీ కూడా ఎవరినైతే కాపలా పెట్టారో వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. సో ఇదైతే చూడండి, ఇది డ్రమ్ మాట. సో దీన్ని హాఫ్ కింద చేసి 2 అయ్యేటట్టు చేసి వాటిని వీటికి వాటర్ పెట్టడానికి యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి మా వాళ్ళందరూ చుట్టూ తిరుగుతూ అటు ఇటు పిల్లలు ఆడుతూ. బేబీ క్యామిల్ కూడా ఉందన్నమాట. బేబీ క్యామిల్ కూడా చూసాం, చాలా చిన్నగా ఉంది. అది వేరే స్పీషీస్కి సంబంధించింది అనుకుంటా. సో అవైతే తెల్లగా ఉన్నాయండి ఆ క్యామిల్స్. సో ఇదండి వీడియో. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Baby camel coming, you are standing. సో అన్నయ్య గారు పాట పాడేసరికి జెస్సీ యాపిల్ అయితే షాక్ అయి చూస్తున్నారన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.